సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే సార్. మా చదువు పాడు చేయకండి సార్. నువ్వు చిన్నపిల్లాడు రా, నేను చూడు గొప్పోడిని, చదువా గొప్పోడు అయ్యాను, నువ్వు నాలా గొప్పోడు అవుతావు. పోరా పో. నువ్వు కడుపుతో ఉన్న విషయం మీ ఆయనకి చెప్పావా అమ్మా? లేదత్తయ్య. పిల్లలు చదువు పాడు చేసే మనిషి దగ్గర నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరొక ముక్క తినండి అత్తయ్య. వసే మా నాన్నకు ముద్దులు పెళ్ళామా? ఏంటి నువ్వు మామిడికాయ తింటున్నావు? మొగుడు ఆల్రెడీ చచ్చాడుగా, పాతి ఎవరు? ఓ ఇడ్లీ పిండిస్తాడు వాడా? ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీడెంతో పర్వాలేదమ్మా. వీడి నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సింహముకి? ఏంటే బిడ్డను కన్నావా? చూపించు. ఏంటే పిల్లోడి పెదవులు నాలా క్రాస్ గా లేవు? వేరే ఎవడైనా క్రాస్ చేశాడా? జోక్ చేశా. ఏంటమ్మా మహాత్ముడికి వేసినట్టు దండ వేశానని చూస్తున్నావా? రాజకీయ లాభం కోసం ఆయన పార్టీకి చెందిన వాళ్లే ఆయన మీద కిరసనాయలు పోసి తగలపెట్టి చంపేశారు. చివరికి ఏమైందంటే మన పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అన్న ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రాజసింహ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన కొడుకు నరసింహ ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు. అన్న రాజసింహలాగే అతని కొడుకు కూడా మన పార్టీకి సేవ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. మీ ఆయన మా ఆయన ఎంతో గౌరవంగా బతికి చనిపోయాడనుకుంటున్నాడు. ఇదిగో వాడికి భోజనం తీసుకెళ్ళు. ఎంత కొట్టినా ఎక్కటం లేదు. ఎందుకా స్కూల్ పిల్లల చదువు పాడు చేసావు? 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం. అయితే 1000 రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా? నన్నంత వెదవనాలనుకుంటున్నావు నువ్వు? 1000 రూపాయలు ఇస్తే పెళ్ళాన్ని పంపిస్తాననుకున్నావు నువ్వు? కండ్రెప్పలు చూడు, కలువు రేఖల్లా ఉన్నాయి. ఒక్కొక్క రేఖకు 100 రూపాయలు ఇస్తే ఎంత అయింది? 200 రూపాయలు అయింది. కళ్ళు చూడు చేపల్లా ఉన్నాయి. 200 వేసుకో, ఎంత అయింది? ముక్కు చూడు, ముక్కు చికెన్ లాలీపాప్ లా ఉంది. దానికి మరో 200 వేసుకో. పెద్దాలు చూసావా? ఆవకాయలా ఉంది, దానికి 300 వేసుకో. మెడకు 200 వేసుకో. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ కిందకు వచ్చావంటే ఎంతో తెలుసు నీకు? 2000 కి పైనే వస్తుంది. టోటల్ గా చూసుకుంటే నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్ లా ఉన్నావు. హోల్సేల్ గా ఎవరన్నా ముందుకు వస్తే 2000 ఇచ్చాడంటే పంపించేస్తాను అంతే. ఏంటమ్మా? నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ముండు మోపలాగే ఉన్నాను. కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా. అవునమ్మా, నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మీ ఆయనకి చెప్పు. లేదంటే ఎందుకే దాచావని దానికి కూడా పెడర్థాలు తీసి అసహ్యంగా తిడతాడు. అవునమ్మా. నువ్వింటికి వెళ్ళమ్మా, నేను చెప్తానులే. ఎవరికి తిండి పెట్టాలి? ఒక యముడికి. యముడికే తిండి పెడతారా? అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు. నేను అక్కడ చావడానికి పెడుతున్నాను.
ఉన్న దేవతాభ్యో నమః ప్రథమ పిండం స్థాపయామి ఉన్న పితృదేవతాభ్యో నమః. ఏమండి ఎవరు చనిపోయారండి? నరసింహ నరసింహ చనిపోయాడంట. వసంతమ్మ నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నాడు. అయ్యో నరసింహ! నిజంగానే చచ్చిపోయాడు. అవును, పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తున్నాం. దీనిలో సంతకం పెట్టు. బాలే అడిగావయ్యా. దారుదలయ్యా. ఏమన్నా నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నానని చెప్పకూడదా? ఇప్పుడేం చేస్తావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను చాలా బాగున్నాను, నేను చాలా బాగున్నాను, నేను బాగున్నాను. నీ బతికిలా అయిపోయింది ఏమిట్రా? జరగండి. ప్యాంగిళ్ళు తలితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు. నీ శవం దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజ్యాలు. బాబాప్పుడు నా ఉసురు తగిలేరా నువ్వు ఇలా చచ్చావు? కరెక్ట్. నాలాంటి ఆడపిల్ల ఎంతమంది ఉసురు పోసుకున్నావు? 16 రోజులు కార్యం వరకే కాదురా, 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నా కోపం తీయదురా. దేవుడు నీకు మంచి శిక్ష వేశాడు. ఏమైందో చూసావన్నయ్య? ఎన్నాళ్ళకి ఊరు వచ్చినాడు. ఈ చేసిన ఘనకార్యాలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే, ఈ రోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చి టీయేనే తాగు. నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారోనని చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనమంతా నా మీద చెప్పులు విసురుతున్నారే. నా తల్లి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది కనబట్టలేదే. ఉండవే, ఊదేస్తానే నీకు. చాక్లెట్స్ తీసుకోండి. ఇది కూడా సార్ తీసుకోండి. అక్క నువ్వు కూడా. ఈ రోజు మా అందరికి దీపావళి. అమ్మా, ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా. రామ్మా రా, తాగమ్మా. ఏవే, నీ కన్న కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా? జనాల కింద టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? ఓయ్, అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతారు మీకు స్పాట్.
ఓయ్! ఓయ్!